హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆరెంజ్ డ్రింక్ మిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక 4 మీడియం సైజు ఆరెంజెస్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఆరెంజెస్ని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా చాకుతో మధ్యకి కట్ చేసుకొని వీటితో జ్యూస్ తీసుకోవాలి. మనం నార్మల్గా అయినా సరే పిండుకుంటే వచ్చేస్తుంది, లేదంటే జ్యూస్ తీసుకునేది ఉన్నా దాంతో అయినా సరే తీసుకోవచ్చండి. ఇలా ఒకటి జ్యూస్ తీసుకునేది తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క బద్దని ఇలా రసం తీసుకుందాం. ఇలా రసం తీసుకుంటే కిందకి ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇలానే అన్నిటినీ తీసేసుకోవాలి. మీకు ఇలా కష్టం అనిపిస్తే నార్మల్గా మిక్సీ జార్లో వేసుకొని అయినా తీసుకోవచ్చు. వడకట్టుకుంటే జ్యూస్ వచ్చేస్తుంది. చూడండి జ్యూస్ అంతా ఎలా కలెక్ట్ అయిందో. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక కప్లో వేసుకొని మెజర్ చేసుకుందాం. నాకు కరెక్ట్గా 1 కప్పు వరకు వచ్చిందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక బౌల్లో వేసుకుందాం. 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాక 1 కప్పు జ్యూస్కి 3 కప్స్ షుగర్ వేసుకోవాలి. 3 కప్స్ షుగర్ అయితే కరెక్ట్గా వస్తుందండి మనకి మిక్స్ పౌడర్ అనేది. మనకి ఈ జ్యూస్ మిక్స్ పౌడర్కి ఈ ఆరెంజెస్ కన్నా మామూలుగా జ్యూస్ చేసుకునే ఆరెంజెస్ ఉంటాయి, అవైతే ఇంకా బాగా వస్తుందండి. కలర్ కూడా బాగా వస్తుంది, కరెక్ట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అవి అవైలబుల్ లేకపోతే వీటితో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా 3 కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు 2 ప్లేట్స్ తీసుకుందాం. 2 ప్లేట్స్ తీసుకొని ఈ జ్యూస్ని ఒక్కొక్క ప్లేట్లో సగం సగం వేసుకోవాలి. ఇది తయారవడానికి కొంచెం టైం పడుతుందండి, కాకపోతే ఒకసారి చేసి పెట్టుకుంటే మనం డైలీ తాగొచ్చు అప్పటికప్పుడు కలుపుకొని. ఇది ఇంట్లోనే మనం ఆరబెట్టుకోవాలన్నమాట. మామూలుగా ఫ్యాన్ గాలికైనా లేదంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్లో అయినా సరే ఆరిపోతుంది. ఒక 2 డేస్ పడుతుందండి ఇది ఆరడానికైతే. చూడండి ఇలా ఆరబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆరబెట్టుకుంటే మనకి ఇలా డ్రైగా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. ఈ జ్యూస్ అనేది షుగర్కి బాగా పడుతుంది, బాగా పట్టి ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఈ షుగర్ని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా అట్ల కాడతో అయితే మనకి బాగా వచ్చేస్తుంది. ఈ అట్ల కాడతోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆరబెట్టుకోవాలి. ఇలానే మనం అన్ని ఫ్రూట్ జ్యూసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక ఆరెంజ్ అనే కాదు, గ్రేప్స్, పోమోగ్రనేట్ వీటితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం మొత్తాన్ని. చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఎక్కువ మీద ఇలా ఉండలు కట్టిందండి. మీరు తక్కువగా గ్రైండ్ చేసుకోండి. ఏం కాదు, ఇలా చేత్తో నలిపితే పౌడర్ అయిపోతుంది. దీన్ని జల్లించుకోవాలనుకున్నా జల్లించుకోవచ్చు. నేనైతే మరి జల్లించలేదు, ఇలానే ఉంచేసాను. ఇప్పుడు ఈ పౌడర్తో జ్యూస్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ జ్యూస్కి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. మనం ఇందులో కలర్ యాడ్ చేసుకోవాలనుకున్నా కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ఫుడ్ కలర్. నేనైతే ఏ కలర్స్ యాడ్ చేయలేదండి. ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఆరెంజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో కూల్గా ఏదైనా తాగాలనిపిస్తే ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకొని తాగేయచ్చు. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.